బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 numbers 70 మంది ఉన్నారు, 90 మంది ఏం లేదు సార్, అది చెప్తున్నాం కదా. లేరమ్మా? ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండేవారు. లైట్ లేదమ్మా అక్కడ? మా అబ్బాయితో 10 మంది బయటకు లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది, నా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది ఈ మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపాలి, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా లేదు. నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి, ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు వెళ్తాయి. అది నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్. రూప్తో పట్టుకొని కనీసం 2000 మంది ఒక రూప్లో నాపి బ్యాచ్గా విడిచేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా? ఇప్పుడు అలా ఎప్పుడు రాలేదు సార్. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తే అక్కడ మీరు 1 డే అయినా 2 days అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు. అలా లైన్లోకి వెళ్ళి నీట్ గా దండం పెట్టుకోవచ్చు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్ గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ, దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్, ఇప్పుడు ఆతృత. నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి. ప్లస్ మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం.